హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ నోరూరించే స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ చీజ్ ఆమ్లెట్. మరెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో 3 కోడి గుడ్లను పగలగొట్టుకోవాలి. అందులో చిటికెడు పసుపు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, సరిపడా ఉప్పు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర వేసి స్పూన్తో బాగా బీట్ చేసుకోవాలి. ఆమ్లెట్ కోసం బీట్ చేసుకున్న మిశ్రమాన్ని 10 to 15 minutes రెస్ట్ ఇవ్వాలి. ముందుగా స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాలి. ప్యాన్ హీట్ అయ్యాక 4 బ్రెడ్ పీసెస్ని పెట్టి ఒకవైపు రోస్ట్ చేసుకోవాలి. మరోవైపు టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే నాన్ స్టిక్ ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ అంతా ప్యాన్కి స్ప్రెడ్ చేసి ఆమ్లెట్ని వేసుకోవాలి. ఆమ్లెట్ ఒకవైపు కాలాక దాని మీద రోస్ట్ చేసుకున్న 2 బ్రెడ్ పీసెస్ని పెట్టి బ్రెడ్ పీసెస్ మీద చీజ్ని వేసి ఇక్కడ నేను చూపించిన విధానంలో ఫోల్డ్ చేసుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బ్రెడ్ పీసెస్ వేసిన చోట ఆమ్లెట్ 60% మాత్రమే కుక్ అయి ఉండాలి. బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ రెడీ. దీనికి కాంబినేషన్ టమాటా సాస్ బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.